అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ఉద్ధర్తా భవ సంకటాత్. ద్రాం దత్తాత్రేయాయ నమః. అందరికీ శుభోదయం. ఈరోజు నంది శర్మ వృత్తాంతం ఇప్పటికీ 2 వీడియోలు వచ్చినాయి కదా. ఒకటి తుల్జాభవానీ మాత అమ్మవారి ఆలయం, అలాగే నంది శర్మ వంశస్థుల ఇల్లు, అంటే ఒకప్పటి నంది శర్మ ఇల్లు, 2 తుల్జాపూర్లో చూసాం. ఇప్పుడు నంది శర్మ తుల్జాభవానీ అమ్మవారు ఆజ్ఞాపించిన మేరకు అక్కడి నుండి వచ్చి చందలా పరమేశ్వరీ దేవిని 6 నెలల పాటు ఉపాసిస్తే అమ్మవారు కలలో కనిపించి, నాయన నువ్వు వెంటనే గంధర్వ నగరంలో ఉన్నటువంటి యతీశ్వరులని ఆశ్రయించమని చెప్పారు కదా. ఆ చందలా పరమేశ్వరీ దేవి యొక్క ఆలయానికని ఇవాళ బయలుదేరాం. శ్రీ చంద్రలా పరమేశ్వరీ దేవి సన్నిధానం హైదరాబాద్ నుండి 235 కిలోమీటర్ల దూరంలో కర్ణాటక రాష్ట్రంలోని యాద్గిర్ పట్టణానికి ఒక 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ గ్రామం పేరు సన్నతి. అక్కడికి వెళ్ళాలనంటే మీరు హైదరాబాద్ నుండి బస్సులో ముందుగా యాద్గిర్ కానీ లేదా రాయచూర్ కానీ చేరుకొని అక్కడి నుండి ఇంకో బస్సులో కానీ ప్రైవేట్ వాహనంలో కానీ వెళ్ళవలసి ఉంటుంది. యాద్గిర్ నుండి 55 కిలోమీటర్లు, రాయచూర్ నుండి 100 కిలోమీటర్లు వస్తుంది సన్నతి గ్రామం. అదే రైల్లో వెళ్ళాలంటే హైదరాబాద్ నుండి మీకు నాల్వార్ రైల్వే స్టేషన్కి రైళ్లు ఉన్నాయండి. నాల్వార్ రైల్వే స్టేషన్లో దిగి ప్రైవేట్ వాహనాలు పట్టుకొని 25 కిలోమీటర్లు మీరు ప్రయాణం చేయవలసి ఉంటుంది. నాకు హైదరాబాద్ నుండి మటుకే మార్గం తెలుసు. మీ ఊళ్ళ నుండి మార్గం మీరు వెతుక్కోవలసి ఉంటుంది. మీలో ఎవరైనా సొంత వాహనాల్లో రావాలి అని అనుకుంటే గూగుల్ మ్యాప్స్ నమ్ముకోవద్దు, మిమ్మల్ని అడ్డదారుల్లో తీసుకెళ్తుంది. ముందుగా నాల్వార్ రైల్వే స్టేషన్కి మ్యాప్ వేసుకొని ఆ తర్వాత సన్నిధానానికి మ్యాప్ వేసుకొని మీరు చక్కటి మార్గంలో ప్రయాణం చేసి రావచ్చు. కొంతమంది దత్తభక్తులు గాణగాపుర క్షేత్రంలో స్వామివారిని సేవించుకున్న తర్వాత ఈ జేవర్గి రూట్లో వచ్చి హిప్పర్గిలో స్వామివారి దర్శనం చేసుకుంటారు కల్లేశ్వరుడు. అక్కడి నుండి వాళ్ళు ఏం చేస్తారనంటే యాద్గిర్ కానీ రాయచూర్ కానీ వెళ్ళడానికి వేరే మార్గం ఉందన్నమాట. ఆ మార్గంలో బస్సు ఎక్కుతారు. అది ఎక్కితే ఏంటంటే నాల్వార్ రైల్వే స్టేషన్కి దగ్గరలో హైవే మీద దించుతాడు. అక్కడి నుంచి 20 రూపాయలు 25 రూపాయలు బస్సు కానీ లేకపోతే షేర్ ఆటో కానీ దొరుకుతాయి. అలా కూడా వెళ్ళవచ్చు మనం సన్నతి శ్రీ చంద్రలా పరమేశ్వరీ దేవి సన్నిధాన దర్శనానికి. ఎందుకు అనంటే 45వ అధ్యాయంలో చూసాం కదా, నంది శర్మ ఇక్కడే 7 మాసాల పాటు తపస్సు చేసి తర్వాత అమ్మవారి సాక్షాత్కారం పొంది అమ్మవారి ఆజ్ఞ మేరకు అక్కడి నుండి బయలుదేరి గాణగాపుర క్షేత్రం చేరుకొని శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి ఆజ్ఞను అక్షరాలా పాటించి వారి ఆశీర్వాదంతో తనకు కలిగిన కుష్ఠరోగాన్ని నయం చేసుకొని మహాజ్ఞానవంతుడు కూడా అయినటువంటి ఒక సదవకాశం లభించినటువంటి క్షేత్రం ఇది. అతను తపస్సు చేసుకుంది. ఇటువంటి క్షేత్రం దాని యొక్క ఆ క్షేత్ర మహిమ అనేది ఒకటి ఉంటుంది, స్థల పురాణం అని. అది కూడా ఒకసారి మనం స్మరణ చేసుకుంటే ఈ సందర్భంగా ఎంతో కొంత అమ్మవారి కటాక్షానికి అలాగే శ్రీ దత్తాత్రేయుల వారి కటాక్షానికి పాత్రులయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఆ క్షేత్ర మహిమ చూద్దాం. ఆలయం మీద ఉన్న స్క్రిప్చర్స్ బట్టి మనకు తెలిసేది ఏంటంటే అశోకుడు కూడా ఈ ఆలయాన్ని తన రాణులతో సైతంగా వచ్చి అమ్మవారిని సేవించినటువంటి ఒక ఇది రాసి ఉంది. స్క్రిప్చర్ లిపి అంటాం కదా, అక్కడ రాతి శాసనం అనేది ఉంది, దొరికిందనమాట. అంటే ఎంత లేదన్నా కూడా 2,500 సంవత్సరాలు పూర్వపుది, సనాతనమే కదా. ఈ స్థల పురాణం ఏం చెప్తోంది అని అంటే ఇక్కడ చంద్రవదని అని చెప్పేసి ఒక మహాముని యొక్క ధర్మపత్ని ఉండేవారు. ఆమె కొల్హాపూర్ లక్ష్మీదేవి ఎవరైతే ఉన్నారో వారికి పరమ భక్తురాలు ఆమె నిత్యము కూడా కొల్హాపూర్ లక్ష్మీదేవిని సేవించకుండా మంచినీళ్ళు కూడా ముట్టేది కాదు. ఇక్కడ ఒక దుర్మార్గపు రాజు ఉండేవాడు ఈ యాద్గిరికి దగ్గరలో. ఆ రాజు ఏం చేశాడంటే అధర్మపరుడై ఒక మహాముని యొక్క ధర్మపత్ని అని కూడా ఆలోచించకుండా ఆమె యొక్క అందాన్ని చూసి మోహించి ఆమెను ఖైదు చేసేశాడు. రావణాసురుడు తరహా అనుకోండి. ఆమెకి ఏమీ పాలుపోక అమ్మవారిని ధ్యానించిందమ్మా, నన్ను ఈ ఉపద్రవం నుండి కాపాడు తల్లి, లేదంటే నాకు ఆత్మహత్య ఒకటే శరణ్యమని. తన భక్తుల్ని ఎప్పుడైనా భగవంతుడు కానీ అమ్మవారు కానీ వదిలిపెడతారా? వదిలిపెట్టరు కదా. వెంటనే అమ్మవారు ఈ సన్నిధానం సన్నతి భీమా నది ఒడ్డున ఉంటుంది. అమ్మవారు ఆ భీమా నది ఒడ్డున సాక్షాత్కరించి
ఆ మునికి తన పాదుకలనిచ్చి వెళ్ళి నా ఆజ్ఞగా చెప్పి చంద్రవదనిని విడిపించుకురమ్మన్నారు. ఈ ముని వెళ్ళారు ఆ పాదుకలు పట్టుకొని. లక్ష్మీదేవి ఆజ్ఞ అయింది మహారాజా, వారు తమ పాదుకల్ని పంపించారు, చంద్రవదనిని విడిచిపెట్టవలసింది అన్న. అమ్మవారి పాదుకలు ఆ రాజసభలోకి వచ్చినాయి. రాజుకి ఆ దర్శన భాగ్యం కలిగింది అని అంటేనే అసలు వాడి జన్మ తరించిపోవాలి. కానీ ఆ క్రూరత్వం ఉన్న వాళ్ళకి సాత్వికం అనేది అర్థం కాదు. వాళ్ళు మాకు తెలిసిందే అంతా గొప్ప అన్న ఒక భావనలో బతుకుతారు కదా. అమ్మవారి ఆజ్ఞను కూడా తృణీకరించాడు ఆ దుర్మార్గుడు. తృణీకరించేటప్పటికీ వెంటనే ఆ పాదుకల్లో నుండి 5 కందిరీగలు ఉద్భవించినాయి. అవి జుంజుమారుతంగా ఎలా అంటే ఆ భయంకరమైన నాదం చేసుకుంటూ ఆ రాజును వెంబడిస్తే అప్పుడు ప్రాణభయం కలిగింది. పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎక్కడి దాకా వచ్చాడు? అవి ఎక్కడికి తరిమినాయి? అమ్మవారి వైపే తరిమినాయి. అమ్మవారి సన్నిధానానికి చేరాడు. అమ్మవారి ఆగ్రహం ఇంకా ఆగలేదు. అమ్మవారు ఆ దుర్మార్గుణ్ణి ఆ భీమా నదిలో ముంచి హతమార్చారనమాట. హతమార్చి చంద్రవదనిని ఆ రాజు చెర నుండి విముక్తి చేశారు. అంతటి మహాక్షేత్రం. ఇక్కడ ఏంటంటే ఇంకో గొప్ప విషయం తెలుసా మీకు? ఇప్పుడు చూపిస్తాను కాసేపట్లో నేను. ఈ క్షేత్రంలో ఒక గొప్పతనం ఏంటి అని అంటే, అన్ని ఆలయాలకి గర్భాలయం మీద గోపురంలాగా ఇలా ఉంటుంది. కానీ ఇక్కడ మటుకు గర్భాలయానికి పైన శ్రీచక్రం ఉంటుంది, ఆ శ్రీయంత్రం ఉంటుంది. అది ఇక్కడ గొప్ప విశేషం. అంతేకాదు ఇక్కడ అమ్మవార్లు త్రిమాతలు ఉంటారు. మనం ఆలయంలోకి ఎదురు వెళ్ళగానే అమ్మవారి పాదుకలతో సైతంగా చంద్రలా పరమేశ్వరి దేవి దర్శనమిస్తారు. ఎందుకు అనంటే త్రిమాతలు వేరు కాదు కదండి, వారు ముగ్గురు కలిసి ఆదిశక్తిగా అవతరిస్తారు కదా. ఈ రాజును సంహరించినప్పుడు అమ్మవారు మహిషాసురమర్దిని అవతారం ఎత్తి సంహరించారు. అందుకే మీరు లోపలికి వెళ్ళంగానే 2 మూర్తులు మధ్యలో పాదుకలు ఉంటాయి. ఇటువైపేమో మహిషాసురమర్దిని స్వరూపంగా అమ్మవారు ఉంటారు, ఇటువైపేమో లక్ష్మీ స్వరూపంగా అమ్మవారు ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకొని బయటకు వచ్చి ప్రదక్షిణ మొదలు పెడితే మనకి మొదటగా సరస్వతీ మాత దర్శనమిస్తారు. అటు పిమ్మట ఇటు వస్తే మనకి నారాయణీ దేవిగా దర్శనమిస్తారు. అంతటి గొప్ప క్షేత్రం కనుకనే మార్కండేయ మహాముని ఇక్కడ మార్కండేయ ఉపనిషత్తులో కొన్ని భాగాలను రచించారు. అతని తపోభూమి ఇక్కడ. అంతేకాదండి, అనేక మంది మహామునులు తపస్సు చేసుకున్నారు. మనకి ఈ క్షేత్రం ఎలా తెలిసింది? శ్రీ గురు చరిత్రలో 45వ అధ్యాయంలో నంది శర్మ వృత్తాంతం వచ్చినప్పుడు మనకి ఈ క్షేత్రం గురించి తెలిసింది. ఇంతటి మహాక్షేత్రాన్ని దర్శించుకొని స్మరించుకునే భాగ్యం ప్రసాదించినందుకు ఆ దత్తాత్రేయుల వారి పాదాలకు కోటి కోటి నమస్కారాలు సమర్పించుకుంటూ భక్తితో ఇంకా ఆలయం సందర్శనం చేద్దాం రండి. శ్రీ చంద్రలా పరమేశ్వరి అమ్మవారి సన్నిధానం భీమా నది ఒడ్డున ఉంటుంది. ఇది భీమా నది చూస్తున్నారా? ఆ ఎదురుకుండా కనిపించేది భీమా నది మీద కట్టినటువంటి రిజర్వాయర్ యొక్క డ్యాము. ఇది భీమా నది. ఇది అమ్మవారి సన్నిధానం. మనం మన సొంత వాహనాల్లో కనుక వచ్చినట్టయితే పార్కింగ్కి కావలసినంత ప్రదేశం అయితే ఇక్కడ ఉంది. బాగుంది కదా ఆలయం. శ్రీమాత్రే నమః. సార్ ఇప్పుడు క్లోజ్ ఉన్నట్టుంది. క్లోజ్ ఉంది. శ్రీ లక్ష్మీ చంద్రలా పరమేశ్వరి ప్రసన్న.
దేవస్థానం పూజా సమయాలు అలాగే దర్శన సమయాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. పొద్దున 5:30 నుండి 6 గంటల వరకు కాకడ హారతి, 6:30 నుండి 8:30 వరకు అభిషేకము అలంకారము, 9 నుండి 12:30 వరకు కుంకుమార్చన మరియు దర్శనాలు, మధ్యాహ్నం 12:30కి హారతి నైవేద్యం, 12:30 నుండి 2 వరకు ప్రసాదం ఇక్కడ అందజేస్తారు. మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు దేవస్థానం మూసివేయబడి ఉంటుంది. 4 నుండి రాత్రి 7:30 వరకు మామూలుగా మనకి దర్శనం ఉంటుంది. 7:30 నుండి 8:30 వరకు పల్లకీ సేవ, 9ంటికి మళ్ళీ పవళింపు సేవ చేసి గుడి తలుపులు అనేది మూసివేయడం జరుగుతుంది. ఆలయం తలుపులు తెరిచారు, రండి దర్శనం చేసుకుందాం అమ్మవారిని. ఇంకిప్పుడు క్షేత్రం మొత్తం చూసొద్దాం రండి. నిత్యాన్నదాన ప్రసాద గోశాల ఉంది, నిత్యాన్నదాన సత్రం ఉంది, సరస్వతీదేవి మందిరం. ఇది పునర్నిర్మాణం అవుతోంది ఆలయం, ఎందుకంటే బయట నుంచి మనం స్టోన్ క్లాడింగ్స్ చూడొచ్చు వాల్కి. సరస్వతీదేవి అయి ప్రసన్న సరస్వతీ మాత దివ్యంగా ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అవుతున్నాయి చాలా చక్కగా. పైన లోటస్ చేశారు చూడండి, చూడండి శ్రీచక్రం అది. ఈ రేకుల షెడ్ వేయడంతో కవర్ అయిపోయింది. ఇది పాత కట్టడం, ఇప్పుడు ఈ చూసేదంతా కూడా కొత్త కట్టడం. రాతి మండపాలు, ఆలయ అభివృద్ధి జరుగుతోంది. శ్రీమాత్రే నమః. ఇక్కడ చూడండి, ఇది పాత కట్టడం, ఇది పాత కట్టడం. ఇదంతా కొత్తగా ఏర్పాటు చేసినటువంటిది. నంది శర్మను తులజాభవాని అమ్మవారు ఆజ్ఞాపిస్తే ఇక్కడికి వచ్చి ఇక్కడ 6 నెలల పాటు ఉపవాస దీక్షతోటి అమ్మవారిని చంద్రలా పరమేశ్వరి దేవిని తదేక దీక్షతోటి ఇక్కడ అమ్మవారి ప్రసన్నత కోసం అని చెప్పేసి తపస్సు చేసినటువంటి క్షేత్రం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇది గణపతి వారి దేవస్థానం, చంద్రలా పరమేశ్వరి. ఇక్కడ మీరు దత్తాత్రేయుల వారిని చూడవచ్చు. కనిపించారా దత్తాత్రేయుల వారు? అదిగోండి దత్తాత్రేయుల వారు. హోమగుండం, క్షేత్రపాలకులు హనుమంతుల వారు. ఒకనాటి దీపస్తంభం చూడండి ఎలా ఉందో, రాతి కట్టడం. శ్రీ గురు చరిత్రలో నంది శర్మ 3 ఏళ్ళు
తుల్జాభవాని అమ్మవారిని పూజించి సేవించిన తర్వాత తన కుష్ఠరోగం నయం అవ్వడానికి అమ్మవారిని మార్గం చూపించమని అడిగితే ఇగో ఇప్పుడు నా వెనక మీరు చూస్తున్నటువంటి చందలా పరమేశ్వరి ఆలయం ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చి అమ్మవారిని సేవించమని తుల్జాభవాని మాత చెప్తే నంది శర్మ ఇక్కడికి వచ్చి 6 నెలల పాటు కఠోరమైన దీక్ష చేసి అమ్మవారి అనుగ్రహంతో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి పాద సన్నిధికి చేరినటువంటి క్షేత్రం ఇప్పుడు మనం ఉన్నది శ్రీ చంద్రలా పరమేశ్వరీ దేవి సన్నిధానం. ముగురమ్మల కూటమి శ్రీ చంద్రలా పరమేశ్వరీ దేవి క్షేత్రం దర్శించుకున్నాం కదా. కన్నుల పండుగగా శ్రీ చంద్రలా పరమేశ్వరీ దేవి సన్నిధానం, అలాగే నంది శర్మ ఎక్కడైతే తపమాచరించి అమ్మవారి అనుగ్రహం పొంది శ్రీ నృసింహ సరస్వతి స్వామివారి దివ్య చరణ సన్నిధికి చేరాడో గాణగాపురంలో, తన కుష్ఠరోగాన్ని నివారించుకున్నాడో అటువంటి వరం పొందినటువంటి క్షేత్రం. తిరిగి ఇంకొక వీడియోలో క్షేత్రంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తనామం స్మరిస్తూ ఉండండి, దత్త అనుగ్రహం పొందుతూ ఉండండి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.